రైతు భరోసా డబ్బులు 3 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏప్రిల్ 15వ తారీఖు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. మరి రేవంత్ అన్న ఏప్రిల్ 15వ తారీఖు ఎందుకు ఇస్తా అంటున్నాడు? ఇప్పుడు అన్నేమో 45 రోజులు పడుతుంది రైతు భరోసా క్లియర్ కావాలంటే అని చెప్పిండు. మరి ఏప్రిల్ 15వ తారీఖు ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టబోతున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత పెట్టబోతున్నాడు. ఇప్పుడు ఏప్రిల్ 15వ తారీఖే రైతు భరోసా 3 ఎకరాలకు ఎందుకు అంటే ఎలక్షన్ కంటే ముందు రైతు భరోసా ఇస్తే జనాలు గుర్తుపెట్టుకుంటారు, జనాలకి యాదు ఉంటాం. మొన్ననే మాకు రైతు భరోసా వచ్చింది, ఇక ఖచ్చితంగా మనం ఓట్లు వేయాలని చెప్పి జనాలు అనుకుంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు వేసిన తర్వాతనే ఎలక్షన్స్లోకి పోవడానికి రెడీగా ఉన్నాడు. అట్లా మినిమం 7 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. మినిమం 7 ఎకరాలు ఇచ్చి ఎలక్షన్లోకి పోతాడు. ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ మ్యాక్సిమం మేలో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. మ్యాక్సిమం మేలో అంటున్నారు. నాకున్నటువంటి సోర్స్ అయితే నేను తెలుసుకుంటే ఏప్రిల్ 20వ తారీఖు ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 20 లేదు 25, మ్యాక్సిమం 25 అనుకుంటున్నాం. ఏప్రిల్ 25వ తారీఖు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ముందస్తుగా పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడట. ఈ ఎలక్షన్ కంటే ముందే రైతు భరోసా ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఎందుకు ఏప్రిల్ 15వ తారీఖు దాకా ఆగిండు? వాస్తవానికి ఈ నెలలోనే రేవంత్ అని ఎలక్షన్స్ పెట్టేయాలి, కానీ ఎందుకు పెట్టలేదు తెలుసా? పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. కాబట్టి 10వ తరగతి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్కూల్స్ అన్నీ కూడా ఖాళీగా ఉంటాయి. స్కూల్స్లో ఇప్పుడు ఎట్లయినా ఎలక్షన్ జరగాలంటే ఖచ్చితంగా పోలింగ్ బూత్లు స్కూల్లే కదా, మనం ఓటేయాల్సింది స్కూల్కి పోయే కదా. కాబట్టి స్కూల్స్ అన్ని బిజీగా ఉన్నాయి, టీచర్స్ కూడా బిజీగా ఉన్నారు. రేపటి రోజు పోలింగ్ బూత్లలో ఎలక్షన్ డ్యూటీ టీచర్స్నే వేయాలి, కాబట్టి టీచర్స్ కూడా బిజీగా ఉన్నారు కదా. ఇవన్నీ షెడ్యూల్ చూసుకొని రేవంత్ రెడ్డి ఏప్రిల్ 25వ తారీఖు మ్యాక్సిమం ఎంపీటీసీ లేదా జెడ్పీటీసీ ఏదో ఒక ఎన్నిక రేవంత్ రెడ్డి పెట్టబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏప్రిల్లో జరగబోతున్నాయి. ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 ఎకరాలకు సుమారు 2500 కోట్లు అంటా ఉన్నారు, లేకపోతే 2900 కోట్లు అంటా ఉన్నారు. సో 2000 పైచిలకు కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయినారు. సో చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే 70 లక్షల మందిలో సుమారు 8 లక్షల మందికి రైతు భరోసా రాలేదు, 5 లక్షల మంది క్లియర్ అయినాయి. మిగిలినటువంటి కొంతమంది ఒక 3 నుండి 4 లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా రాలేదు. ఎకరానికి ఉన్నటువంటి రైతులకు ఎవరెవరికి రైతు భరోసా వచ్చింది, ఎవరెవరికి రాలేదు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తానికి 2వ విడత రైతు భరోసా ఏప్రిల్ 15వ తారీఖు ఫిక్స్ అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఏం జరగబోతుందో. ఇట్లనే ఫిక్స్ అని మస్తుగా చెప్పిర్రు. మనమైతే మ్యాక్సిమం 7 ఎకరాల లోపు రైతు భరోసా వచ్చే వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా రైతుల ఖాతాలో డబ్బులు పడాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 7 ఎకరాలకు రైతు భరోసా రావాల్సిందే. 7 ఎకరాలు అంటే ఇక మినిమం. వాస్తవానికి ఇంకా 5 ఎకరాల లోపు రావడమే బెటర్, ఎందుకంటే సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు 5 ఎకరాల లోపు వాళ్ళే ఉంటారు. మిడిల్ క్లాస్ 5-6 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళంటే కొంత పర్లేదు అన్నట్టుగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులే. కాబట్టి మ్యాక్సిమం 5 ఎకరాల లోపు రైతు భరోసా వచ్చే వరకు మన పోరాటం ఆగదు, మన ఫైట్ ఆగదు. 9000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసేదాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మనం ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన అనేక రకాల ఒత్తిడి తీసుకొస్తున్నాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా వచ్చే వరకు మన పోరాటం ఆగదు. ఖచ్చితంగా రైతు భరోసా రిలీజ్ కావాల్సిందే. రిలీజ్ అయ్యేదాకా నేను ఇంకా ఫైట్ చేస్తూనే ఉంటా. ఎవరైనా తిట్టుకునే వాళ్ళంటే తిట్టుకోండి, నాకు పెద్ద ఇబ్బంది లేదు. సో నేను రైతుల కోసం మాత్రం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.